చంద్రిక అని కోపంగా రామాదేవి అనగానే ఇక చంద్రిక అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే చంద్రికపై చేయి చేసుకుంటుంది రామాదేవి. ఇక కంగారుగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావో నీకేనా అర్థమవుతుందా? నా కొడుకు గురించి నువ్వు చెప్తే వాడు నాకొచ్చి చెప్తే నేను వినాలా? అసలు నా గురించి, నా స్టేటస్ గురించి నీకు ఏం తెలుసో? అయినా చూస్తూ ఉన్నావు కదా, ఒకరితో చెప్పించుకునే స్థాయిలో నేను లేను. అర్థమవుతుందా? నా కొడుకుకు ఎలాంటి అమ్మాయి కావాలో, ఈ ఇంటికి ఎలాంటి కోడలు రావాలో నాకు బాగా తెలుసు. అర్థమవుతుందా? నువ్వు చెప్తే చెప్పించుకునే స్థితిలో నేను లేను. అయినా నువ్వు దీని మాటలు పట్టుకోవడం ఏంటి? ఇదొక పని మనిషిని పని మనిషిలాగే ఉండనివ్వాలి. అంతేకాని పెత్తనం ఇస్తే ఇదిగో ఇలా నెత్తికెక్కుతుందని ఎప్పటికైనా అర్థమవుతుందా అని ఈ విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక చాలా బాధపడిపోతూ ఉంటుంది. అంతలో చామంతి వస్తుంది. ఏంటమ్మగారు, మీకు ఇలాంటి పరిస్థితి, ఇలా నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. ఎందుకమ్మా ఇన్ని బాధలు పడుతూ ఇంట్లో ఉంటున్నారు? ఎందుకు అంటే చెప్పలేని పరిస్థితి అంటారు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అలా అని మీ బాధని నేను చూడలేకపోతున్నాను అని ఈ విధంగా అంటూ ఉంటే, ఏం చేయనమ్మా, రాత అలాంటిది. అయినా మనం పుట్టగానే ఆ దేవుడు ముందే ముడివేస్తాడని అంటారు కదా, నా బంధం కూడా అలాగే ముడిపడిపోయిందమ్మా. ఇక ఎవరు ఆ బంధాన్ని మార్చలేరమ్మా అని ఈ విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతుంది? తన మాటల్లో, హావభావాల్లో ఏదో సంబంధం ఉందన్నట్టుగానే అర్థమవుతుంది. ఈ ఇంటికి తనకి ఖచ్చితంగా ఎవరితోనో ఒకరికి ముడిపడి ఉందని అనిపిస్తుంది. అంటే నేను తప్పుగా అనుకుంటున్నానా, లేదంటే నా మనసు కనిపించి నేను చెప్తున్నానా? ఏమో, ఇదంతా నాకు తెలియదు. కానీ అమ్మగారి మాటల్లో మాత్రం రెండు మాటలు కనిపిస్తున్నాయి. ఆ రెండో మాట ఏంటో తెలుసుకోవాలి. ఈ ఇంట్లోనే ఎందుకు ఉంటుందో, ఈ ఇంటికి అమ్మగారికి సంబంధం ఏంటో తెలుసుకొని తీరుతాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం రోజా మూడో స్టెప్ వేస్తుంది. ఇక మరోవైపు రోజా కావాలని నడుచుకుంటూ దారిలో వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా హఠాత్తుగా రౌడీలో రోజాని చూస్తారు. రే, ఈ పాప ఎంత క్యూట్గా ఉందిరా, దాన్నొక పట్టుపడదాం పరండిరా అని విధంగా అంటూ వెంటనే రోజా దగ్గరికి రౌడీలో వస్తూ ఉంటారు. ఏ పాప, నీ నెంబర్ ఇవ్వు. నీ నెంబర్ ఏంటి చెప్పు పాప అని విధంగా అడుగుతూ ఉంటే, వెంటనే ఎవరు మీరు, నా నెంబర్ మీకెందుకు ఇవ్వాలి అని కోపంగా రోజా అంటూ ఉంటుంది. ఏంటి ఇంత అందంగా ఉన్నావు, ఇలా రోడ్డు మీద ఒక్కదానివే వెళ్తే ఇదిగో ఇలాంటి వాళ్ళు అడ్డుపడతారని నీకు తెలీదా? చెప్పు పాప అని విధంగా అంటూ ఉంటే ఇక రోజా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి దారిలో అరుణ్ అటుగా ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. ఇక రోజాను ఇన్విటేషన్ చేయడాన్ని చూసిన అరుణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే కార్ నుండి కోపంగా దిగి, రై, ఎవరు మీరు? ఒక అమ్మాయిని ఇలా ఏడిపిస్తున్నారు? ఎవర్రా? ఎవరైతే నీకేంటి, నీకు చెప్పాల్సిన అవసరం మాకేముంది అని అంటూ ఉంటే, వెంటనే అరుణ్ మాత్రం రౌడీలను చితక్కొడుతూ ఉంటాడు. అరుణ్, నన్ను కాపాడు, వీళ్ళ బారి నుండి నన్ను కాపాడు అరుణ్ అని రోజా అంటూ ఉంటుంది. నేనున్నాను రోజా నీకో అని విధంగా అంటూ వెంటనే ఇక రౌడీలను చితక్కొడుతూ ఉంటాడు. ఇక రౌడీలు మాత్రం షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. వీడేంట్రా ఎవరిని పడితే వాళ్ళని చితక్కొడుతున్నాడు, వీడు మనమే అంటే మనకంటే డేంజర్లా ఉన్నాడు, వీడిని ఇలా కాదురా అని అంటూ వెంటనే కత్తి తీసి పొడవటానికి అలా వస్తూ ఉండగా ఆ కత్తిని రివర్స్ అని, రై, చెప్తావా లేదా? అసలు ఎందుకురా తన మీద దాడి చేయాలని చూస్తున్నారు? అదేం లేదన్నా, అదేం లేదు, చెప్పండిరా. టీజింగ్ చేస్తున్నారు. ఆ టీజింగ్లో మీరు ఏం చేస్తున్నారో మీకే అర్థం కాలేదు. అమ్మాయికి దగ్గరగా వెళ్తున్నారు. ఏం జరిగిందో చెప్తారా లేదా అంటే, అన్న ఈవిటీజింగ్ చేసి ఆ తర్వాత అమ్మాయిని చంపమని రామాదేవి అమ్మగారు డబ్బులు ఇచ్చారు అని విధంగా అనగానే అరుణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి,
రమాదేవి గారు నన్ను చంపడానికి మీకు డబ్బులు ఇచ్చారా? అవును మేడం, సారీ మేడం. అయినా మిమ్మల్ని ఎందుకో మేము అలా చేస్తాను చెప్పండి. మీరు మాకొక చెల్లెలు లాంటి వారే కదా. మాకు సుపారీ ఇచ్చారు, మేము అలా చేశాము. మమ్మల్ని క్షమించండి మేడం. అన్న ప్లీజ్ అన్న, నన్ను వదిలేసేయన్నా అని అంటూ ఉంటే ఇక వెంటనే వదిలేయ్ అరుణ్ అని విధంగా అనగానే రౌడీలను వదిలేస్తారు. చూసావా అరుణ్, అసలు మీ అమ్మగారు ఏం చేశారో? నన్ను చంపబోయారు అంటే చంపడానికి కూడా వెన వెనకడుగు వెయ్యలేదని అర్థమవుతుంది. అయినా నా మీద ఎందుకు అరుణ్ అంత కోపం? నేనేం తప్పు చేశానని ఒరిజినల్ హారాన్ని తెచ్చాను. అనుకోకుండా తారుమారైతే నేనేం చేస్తాను చెప్పు. కానీ ఇలా మీ అమ్మగారు నన్ను చంపడానికి సుపారీ ఇస్తారని నేను అనుకోలేదు. నాకు కూడా చాలా బాధగా ఉంది రోజా. నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇల్లు వదిలి వెళ్ళాక నా మరదలికి నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ నాకు ఈ ఎంగేజ్మెంట్ అస్సలు ఇష్టం లేదు. నీ గురించి నీ ధ్యాసలోనే నిన్ను ఉండిపోయాను. కానీ నువ్వు నాకు కావాలి రోజా, కావాలి. అరుణ్ నువ్వు కూడా నాకు కావాలి. ఏం చేద్దాం అరుణ్? మనం ఎక్కడికైనా లేచిపోదామా? అమ్మను వదిలి నేను ఎక్కడికి రాలేను రోజా. ఎందుకంటే అమ్మ ఆ తరువాత ఏం చేస్తుందో నీకు బాగా తెలుసు. తరువాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా నీకు తెలుసు కదా అని ఈ విధంగా అనగానే అప్పుడు వెంటనే రోజా అలానే చూస్తూ ఉంటుంది. ఈ అరుణ్ను నేను ఎలాగైనా మార్చాలి అని అనుకుంటూ, మరి ఏం చేద్దాం చెప్పు అరుణ్, నువ్వే చెప్పు. నేను ఇంకా ఇలా ఎన్ని రోజులని భయపడుతూ ఉండాలి? మీ అమ్మగారికి నన్ను ఏ క్షణమైనా చంపేస్తుందేమో అని అనిపిస్తుంది. నాకు సెక్యూరిటీ లేకుండా పోయింది అరుణ్ అని విధంగా అనగానే ఇక ఒక్కసారిగా షాకింగ్గా అలానే అరుణ్ చూస్తూ ఉంటారు. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పు రోజా. నువ్వెలా చెప్తే నేను అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అరుణ్ నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని విధంగా అంటూ వెంటనే అలా చెప్తూ ఉంటుంది. సరే రోజా, ఇప్పుడే నేను ఇంటికి వెళ్ళి నువ్వు చెప్పిందంతా నేను చేస్తాను అని విధంగా అంటూ అరుణ్ అక్కడి నుండి బయలుదేరతాడు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం రోజా నవ్వుకుంటూ ఉంటుంది. రేయ్ ఇదిగోండ్రా డబ్బులు తీసుకోండి అని అంటూ ఇక ఆ రౌడీలకందరికీ కూడా డబ్బులు ఇవ్వగానే ఆ రౌడీలు డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. ఎంత బాగా యాక్ట్ చేశారో. ఇది మీకు ఇవ్వటం చాలా తక్కువ, అందుకే కాస్త ఎక్కువే ఇచ్చాను. థ్యాంక్ యూ మేడం. ఇక మీరు ఎవరికి కనబడకుండా మీరు దుబాయ్కి చెక్కేసేయండి. ఇక్కడ కూడా మీరు కనబడకూడదు. సరే మేడం అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు మాత్రం ఇంటికి వచ్చిన అరుణ్ మాత్రం అమ్మా అమ్మా అని అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఏం జరిగిందా అని కంగారు పడిపోతూ చామంతి అందరూ కూడా హాల్లోకి వస్తారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి. ఇలాంటి మరెన్నో అప్కమింగ్ అప్డేట్స్, రివ్యూస్, ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మిస్ చేయకండి. ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి. కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అంతకంటే మించి చేయాలి, అలా అయితేనే అత్తయ్య గారు నమ్ముతారు అని మనసులో లక్ష్మి అనుకుంటూ వెంటనే ఇక అక్కడి నుండి దీక్షితులను కలవటం కోసం వెళ్తూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.